మాట్లాడుతూ కష్టపడుతున్న మా ప్రభాకర్ గారికి, మా గారు, గారికి, మా నరేంద్ర గారికి, బాలస్వామి గారికి అందరూ కూడా ముఖ్యంగా మహిళా సోదరులు అందరూ కూడా మా ప్రభుత్వం పుట్టినరోజు సందర్భంగా ఆవరణలోనే ఈ పథకాన్ని ప్రారంభించుకొని 2 కోట్ల మంది ఈరోజు ప్రయాణించడం 6,400 కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మేము మా ముఖ్యమంత్రి రాష్ట్రంలో మహిళలని కూడా ఆర్థికంగా తీసుకురావాలని కార్యక్రమాలు చేస్తూ అందులో భాగంగా వాళ్ళ గుడికి వెళ్ళాలన్నా, జాతికి వెళ్ళాలన్నా, వాళ్ళ అమ్మగారికి వెళ్ళాలన్నా, సక్సెస్ఫుల్గా చేస్తూ కొత్త పద్ధతులు కొంటూ ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నాము. ఇంకా మహిళా సంఘాలు కూడా పోటీ చేయాలని వాళ్ళ పెట్రోల్ పెట్టిన ఆర్థిక బస్సులు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ముందు సందర్భంలో తప్పకుండా రాబోయే ఆర్టీసీని గతంలో ప్రైవేట్ చేస్తామని చెప్పి ఆర్టీసీ పూర్తిగా ఏదేమని చెప్పి జరిగిన సందర్భంలో దాదాపు ఆత్మహత్య చేసిన రోజు నుంచి లాభదాయకంగా ఆర్టీసీ నడిపించడంలో గారు, మా ప్రభుత్వం కానీ మీ డిపార్ట్మెంట్ ఎండీ గారు కానీ, గారు కానీ మేమందరం కూడా ఆర్టీసీ బలోపేతంగా చేస్తూ ఈ ప్రజా ప్రభుత్వంలో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయబోతున్నాం. మీ అందరూ సహకారం కావాల్సి తప్పకుండా ఇంకా రోజు డిపోలలో కూడా చెప్పుకో కొత్త బస్సులు సందర్భంలో ప్రత్యేకి గారు వారి బీమాన్ని కూడా ప్రభుత్వం మా ఆరోగ్య శాఖ మంత్రి శాఖ కూడా దాదాపు మాట్లాడుకొని అన్ని రోడ్లు కూడా రెన్యువల్ చేస్తూ కొత్త రోడ్లు ఎందుకంటే రోడ్డు బాగాలేకపోతే ఈ ఇంకా కొత్త బస్సు ఖరాబైంది కాబట్టి వచ్చే వారం నుంచి కొత్త రోడ్డు కార్యక్రమం చూసుకోబోతున్నాం. తప్పకుండా ప్రతి గ్రామం మండలానికి సింగిల్ రోడ్డుని మండలాల నుంచి జిల్లాకి వెళ్ళడానికి అవసరమైన డబ్బులు